నీరు కాలుష్యం అయిపోతుందా? మరి గాలి కూడా కాలుష్యం అయిపోతుందా? మరి భూమి కూడా కాలుష్యం అయిపోతుందా? మరి ఆకాశం కూడా అన్ని పొల్యూషన్ అయిపోతే మరి బతకడం ఎలా? ఎస్, లోకంలో ప్రతి ఒక్కటి కూడా అత్యంత వేగవంతంగా పొల్యూషన్ అవుతుంది. ఎస్ డియర్ ఫ్రెండ్స్, మరి దీని అరికట్టే లేరా? దీనికి జాగ్రత్త తీసుకునే లేరా? అసలు పొల్యూషన్ అవ్వడానికి కారణం ఏంటి? కేవలం పరిశ్రమలేనా? కేవలం ఫ్యాక్టరీలా? మనుషులేనా? వ్యవసాయమా? అసలు ఏంటి దీని కారణం అనేటువంటి విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్క విలేజ్ లేదా ప్రతి ఒక్క చిన్న పట్టణం నుండి పెద్ద పట్టణం వరకు కూడా అత్యంత వేగంగా కాలుష్యానికి గురి అవుతుంది. ఒక పక్క అర్బనైజేషన్, ఇంకొక పక్క పొల్యూషన్. అర్బనైజేషన్ అవుతుంది అంటే దానికి ఇండికేషన్ పొల్యూషన్. మరి దీని గురించి జాగ్రత్తలు వహించి దీనిని అరికట్టే నాదుడే లేడా అని అనేటటువంటి ఆశ్చర్యం మనందరికీ కలుగుతుంది. ఎస్, ఉన్నది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో ఒక వింగ్ అయినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని గైడ్ లైన్స్ ను అన్ని పట్టణాలు, అన్ని గ్రామాలు, అందరు ప్రజలు కూడా పాటించాలి అని చెప్తూ ఉంది. దాన్నే కామన్ అప్రోచ్ టు పొల్యూషన్ అని పిలుస్తూ ఉంది. అందులో కొన్ని మనం ఇప్పుడు చక్కచక్కా చూద్దాం. మొదటిది ప్రివెన్షన్, అంటే రెడ్యూసింగ్ పొల్యూషన్ అట్ ఇట్స్ సోర్స్ బిఫోర్ ఇట్ కాజెస్ హార్మ్. అంటే ఎక్కడైతే పొల్యూషన్ కారకం, దాని బేస్, దాని ఒరిజినల్ పాయింట్ ఉందో అక్కడ నుండి మొదలుపెట్టి పొల్యూషన్ ని అంతం చేయాలి అని చెప్తుంది. అది ఒక ఫ్యాక్టరీ కానీ, అది ఒక గార్బేజ్ కానీ, అది ఒక పట్టణంలో సీవేజ్ వాటర్ బయటికి వెళ్లే ప్రాంతం కానీ, అత్యంత కెమికల్స్ ఎక్కువగా వాడి అది బయటకు వదులుతూ ఉన్నటువంటి ఒక వ్యవసాయ భూమి నుండి సాగు చేయబడే ప్రాంతం కానీ, దానిని గుర్తించి అక్కడే పొల్యూషన్ ని ఆఫ్ చేయాలి అని చెప్తూ ఉంది. సెకండ్ పాయింట్, సర్క్యులర్ ఎకానమీని నియంత్రించాలి అని చెప్తూ ఉంది. ఏంటి సర్క్యులర్ ఎకానమీ? మూవింగ్ అవే ఫ్రమ్ లీనియర్ వే. అంటే సాధారణంగా ప్రకృతిలో దొరికేటటువంటి అది కలప గాని, వుడ్ గాని, అడవులు గాని, అడవి నుంచి వచ్చేటటువంటి సోర్సెస్ గాని, లేదా నదులు గాని, ఏదేమైనా మనం ఎలా ఉంటుందంటే మనిషి బిహేవియర్, తీసుకో, దాన్ని తయారు చేయి, ఉపయోగించుకో, పడై, ఈ విధానాన్ని ఖచ్చితంగా అరికట్టాలి అని WHO సూచిస్తూ ఉంది. ఎందుకని అలాగా? ఎందుకంటే మనం ప్రతి దాన్ని, ప్రకృతిలో దొరికే దాన్ని తీసుకుని దాన్ని తయారు చేసి దాన్ని ఉపయోగించుకుని దాని పని అయిపోయిన తర్వాత పడేస్తే బోలెడంత చెత్త పెరిగిపోతుంది ఈ ప్రపంచంలో. కానీ అందుకనే దాన్ని అరికట్టడానికి యునైటెడ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే లీనియర్ వే కాకుండా సర్క్యులర్ వేని పాటించాలి అని చెప్తుంది. ఏంటి సర్క్యులర్ వే అంటే టేక్, మేక్, డిస్పోజ్ అనే మోడల్ ని మనం అందరం కూడా తిరస్కరించి దాని స్థానంలో రీయూజ్, రిపేర్, రీసైకిల్ అనేటటువంటి పద్ధతిని అందరూ ఉపయోగించాలని చెప్తుంది. మన ఉదాహరణకి ఒక పెద్ద బీరువా కొన్నాం. ఆ బీరువా ఉపయోగం అయిపోయిన తర్వాత అది కొన్నాళ్ళకి మన పాతగా అనిపిస్తుంది, దాన్ని బయటపడేస్తాం. కానీ నిజంగా బయటపడేసే దానికంటే ఇంకా బీరువా కొనుక్కోవడానికి స్తోమత లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకుని మరలా యూజ్ చేసుకుంటారు. ఈ వాటర్ బాటిల్ కూడా తాగేసిన తర్వాత మనం అలా బయటపడేస్తాం. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా మనది కాదు, అది నాకు చెందదు, అది రోడ్డు, అది చెత్తబుట్ట అనేటటువంటి అభిప్రాయంలో మన అందరం కూడా ఉంటాం. కానీ అది చాలా తప్పు. మనం ప్రకృతిలో భాగం. మనం ఎవరైనా రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక గార్బేజ్ ఉంది, అత్యంత మురికి చెత్త అంతా కూడా అందులో పడేసి ఉంటే మనం సంతోషంగా నడవగలుగుతామా? నడవలేం. ఖచ్చితంగా ముక్కు మూసుకుని వెళ్తాం. ఎందుకంటే అది దుర్వాసన వస్తుంది కాబట్టి. దుర్వాసన అనేది కానీ, అనారోగ్యానికి కారణమైనటువంటి క్రిమి కీటకాలు కానీ ఎవరికి ఇష్టం ఉండదు. కానీ మనం తినేసి పడేస్తూ ఉంటాం ప్లాస్టిక్ బ్యాగులు. అదే విధంగా తాగేసి ప్లాస్టిక్ బాటిల్ని పడేస్తూ ఉంటాం. దాన్ని కూడా ఏదో ఒక పరికరంగా మళ్ళీ రీసైకిల్ చేసుకుని మరలా ఉపయోగించడానికి దాన్ని
ఇండస్ట్రీస్ కి పంపించవచ్చు అని చెప్తూ ఉంది. పొల్యూటర్స్ సేస్ ప్రిన్సిపల్ అంటే ద ఐడియా దట్ దోస్ హూ క్రియేట్ పొల్యూషన్ షుడ్ బేర్ ద కాస్ట్ ఆఫ్ ఇట్స్ కంట్రోల్ అండ్ క్లీనప్. ఎవరైతే పొల్యూషన్ కి సంబంధించిన వస్తువులు తయారు చేస్తూ ఉన్నారో వాళ్ళే ఈ పొల్యూషన్ అరికట్టడానికి కావలసినటువంటి ఎకానమీని సమకూర్చుకొని వాళ్ళే, ఆ ఫ్యాక్టరీలే, ఆ ఇండస్ట్రీసే, ఆ మనుషులే దాన్ని అరికట్టాలి, బాధ్యత వహించాలి అని చెప్తూ ఉంది. 4వ పాయింట్ ఏంటంటే వన్ హెల్త్ అప్రోచ్ అంటే రికగ్నైజ్ ద ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ హ్యూమన్ హెల్త్, animal health and the environment where pollution negatively impact all the above three అని చెప్తుంది. అంటే మనిషి ఆరోగ్యానికి కానీ మన చుట్టూ ఉన్నటువంటి పశు పక్షాదులు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. వాటిని దృష్టిలో పెట్టుకుని మనుషుల హెల్తే కాకుండా జీవరాశుల హెల్త్ మీద కూడా ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నవి ఆ యొక్క పొల్యూషన్ కారకాలు అనేటటువంటిది మనం అందరం కూడా గుర్తించి దానిని అరికట్టాలి. ప్లాస్టిక్ పొల్యూషన్, అదేవిధంగా కెమికల్ పొల్యూషన్, అదేవిధంగా కెమికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటి విషయాల గురించి యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయంగా ఒక చట్టాన్ని లీగల్లీ బైండింగ్ ట్రీటీ ప్లాస్టిక్ యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, ప్లాస్టిక్ యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని యునైటెడ్ నేషన్స్ మాట్లాడుతూ ఉంది. ఉదాహరణకి కీ స్టోరేజెస్ ఇంక్లూడింగ్ రీయూజ్, ఎగ్జాంపుల్ రీఫిల్లబుల్ బాటిల్స్, ఇంప్రూవింగ్ రీసైకిల్ టు బి మోర్ ప్రాఫిటబుల్ and reorienting production to use alternative materials. అంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకుని వెళ్ళాం. కూరగాయలు కొనుక్కోవడానికైనా, మాంసం కొనుక్కోవడానికైనా, ఇతరత్ర వస్తువులు కొనుక్కోవడానికైనా దానికోటి దీనికోటి అంటే ఒక 10 నుంచి 20 ప్లాస్టిక్ బ్యాగులు మనం మోస్తూ ఉంటాం. ఆ ఇంటికి తెచ్చేసిన తర్వాత అది నిజానికి దాని యూజ్ తెలియదు, మనం బయటకు పడేస్తాం. కానీ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ అవ్వటానికి చాలా టైం పడుతుంది, అది భూమిలో త్వరగా కలవదు. కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ రీసైకిల్ చేయడానికి కావలసినటువంటి ఇండస్ట్రీస్ ని ముందుకు తేవాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంది. ఈ ప్లాస్టిక్ బ్యాగుల వాడకం ప్లేస్ లో ఆల్టర్నేటివ్ వేరే ఏవైనా సంచులు అవి బయోడిగ్రేడబుల్ గా ఉండేటటువంటి సంచులను ప్రత్యామ్నాయంగా వాడాలి. ప్లాస్టిక్ వాడకాన్ని క్రమక్రమంగా నిర్మూలించాలి, తగ్గించాలి, ఆఫ్ చేయాలి అని యునైటెడ్ నేషన్స్ చెప్తూ ఉంది. ఉదాహరణకి ప్లాస్టిక్ బ్యాగ్ మనం కొనుక్కోకుండా సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి ఒక 10 బ్యాగులు తెచ్చి ఇంటి దగ్గర పడేస్తాం, అవి అలా గాల్లో ఎగురుతూ ఉంటాయి. నిజానికి ఒక సంచి, ఒక వైర్ సంచి కానీ, ఒక గోన్తో చేసినటువంటి ఈ ఫైబర్తో చేసినటువంటి సంచి కానీ తీసుకుని వెళ్తే ఈ వస్తువులన్నీ అందులో పెట్టుకుని మనం ఇంటికి తీసుకుని రావచ్చు. అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అంటే ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించడానికి మనం కూడా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుందంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ ని ఆఫ్ చేయాలి అని చెప్తూ ఉంది. అదేవిధంగా అసలు ఒకవేళ ప్లాస్టిక్ బ్యాగ్ అనేది ప్రొడ్యూస్ అయినా అది వాడకాన్ని సామాన్య ప్రజలు కూడా తగ్గించాలి అని చెప్తూ ఉంది. ఇక రెండవది అత్యంత ప్రమాదకరమైన పొల్యూషన్ లో చాలా ప్రధానమైనది కెమికల్ పొల్యూషన్. ఈ కెమికల్ పొల్యూషన్ అత్యంత ప్రమాదకరం, మనుషులకి కాదు పశుపక్షాదులకి అన్నిటికీ, అన్ని జీవరాశులకి కూడా. దాన్ని అరికట్టడానికి యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయంగా బాన్ అనే పట్టణంలో సెప్టెంబర్ 2023లో ఒక చట్టాన్ని చేసింది. అందరూ సైంటిస్టులని, ప్రపంచ లీడర్స్ అందరినీ కూడా ఆ సమావేశానికి ఇన్వైట్ చేసి అక్కడ బాన్ అనే పట్టణంలో దాన్నే బాన్ డిక్లరేషన్ అని అంటారు. ఆ బాన్ డిక్లరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే కెమికల్ వేస్ట్ ని తగ్గించాలి.
అది ఒక అర్జెంట్ నీడ్. ప్రపంచంలో ఈ కెమికల్ వేస్ట్ అనేటటువంటిది అత్యంత ప్రమాదకరంగా తయారవడంతో ఇక్కడ బాన్ డిక్లరేషన్ లో ప్రధానంగా పేర్కొన్నటువంటి విషయం ఏంటంటే 2030 నాటికి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా డ్రాస్టికల్ గా ఈ యొక్క కెమికల్ వేస్ట్ ని తగ్గించాలి అని నిర్ణయించింది. రెండవ విషయం ఏంటంటే ఈ యొక్క బాన్ డిక్లరేషన్ లో పేర్కొన్నది ఆహ్లాదంగా బతకడానికి, ఆరోగ్యంగా బతకడానికి, ఎక్కువ కాలం బతకడానికి మనుషులకే కాదు జంతువులకు ఇతరత్ర జీవులన్నిటికీ కూడా పెద్ద అడ్డంకిగా ఉంది. దాన్ని అత్యంత త్వరగా 2030 నాటికి అరికట్టాలి అని ఒక తీర్మానం చేసింది. దాన్ని బాండ్ డిక్లరేషన్ అంటారు. 2023 సెప్టెంబర్ నెలలో జర్మనీ ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఈ కెమికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది చేయాలని సూచించడంతో పాటు ఈ కెమికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది చేయాలని సూచించడంతో పాటు ప్యారిస్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఇదివరకు జరిగినటువంటి అగ్రిమెంట్, అది ప్యారిస్ నగరంలో జరిగినటువంటి అగ్రిమెంట్. దాంట్లో భాగంగా దాన్ని అమలు చేయాలని కుమ్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీని కాపాడాలి అని ఈ యొక్క తీర్మానం ద్వారా సూచిస్తూ ఉంది. అవేంటో కూడా విడివిడిగా మనం అందరం కూడా తెలుసుకుందాం. ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలకు సూచించేది ఏంటంటే ప్రతి దేశంలోనూ కూడా ఎయిర్ పొల్యూషన్ ను తగ్గించడానికి బలమైనటువంటి చట్టాలు చేయాలి. మనిషి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ మేనేజ్మెంట్ ని స్థాపించాలని ఒక యాక్షన్ ప్లాన్ ని ప్రతి దేశము కూడా రెడీ చేసి దానిని అమలు చేయాలని కూడా ఈ యొక్క తీర్మానంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క తీర్మానం గురించి, వాటి యొక్క వివరాల గురించి, పొల్యూషన్ లేని ప్రపంచమే మన ధ్యేయం. స్వచ్ఛమైన గాలి ఎలా సృష్టించుకోవాలి, స్వచ్ఛమైనటువంటి నీరుని ఎలా త్రాగాలి, స్వచ్ఛమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం అందరం ఎలా పొందాలి అనే దిశగా మన ఛానల్ నడుస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు ఇంకా బాగా నచ్చితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ రాజ్ ఇమ్ము గిడ్డి.